కేసీఆర్ యొక్క సంపద సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక్క పెన్షన్ మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. తల్లికి వందనం అని ప్రతి పిల్లవాడికి 15 అన్నారు. ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి ఫుల్ బాటిల్ ఇంధనం మాత్రం రేట్లు పెంచి మరి చేస్తున్నాం. అలాగే రైతాంగం పాపం అనేక కష్టాలు పడి 50-60 బస్తాలు పండిస్తే వారికి మరి సరైన గిట్టుబాటు రాకుండా దళారులతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈరోజు రైతుని నక్కటి ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు ఎక్కడ కూడా అమలు కాకుండా, అలాగే మరి ఏదైతే తల్లికి ఇంధనమే కాకుండా ఇంకా 143 హామీలు ఇచ్చాం. మరి పెళ్లికి 1,00,000 అన్నాం. ఇలా అనేక హామీలు ఇచ్చాం. ఏ ఒక్కటి అమలు చేయాలి. బలహీన వర్గాలకు సంబంధించిన వారికి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చేస్తాను. ఎక్కడన్నా ఒకటి ఇచ్చేవా? నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిస్తానమ్మా 3,000 ఒకటన్నా ఇచ్చేవా? 20 లక్షల కోట్లు అప్పు తెచ్చానమ్మా. ఎక్కడ దాచామని అడుగుతున్నాం. అలాగే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశ్నిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ కూడా మరిన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంచేత ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ రోజు కాపుల యొక్క ఉద్యమం కోసం ఉత్తర పద్మనాభం గారు కష్టపడి పనిచేస్తే మరి జగన్మోహన్ 2016లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద మరి కేసులు పెట్టారు. ఆయనతో పాటు అనేక మంది అమాయకుల మీద కేసులు పెట్టారు. అప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి నిర్దోష ఎవరు కూడా శిక్షింపబడకూడదనే ఉద్దేశంతో మరి కాపుల మీద కేసులు ఆవేళ జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎత్తేయడం వల్ల రైల్వే కోర్టులో ఆయనకి మరి కేసు కొట్టేసే కార్యక్రమం రైల్వే కోర్టులో చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నేను చంద్రబాబు నాయుడు సీ 15 సంవత్సరాలు పట్టుకుంటానని. ఆ చేతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కరిచాడని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. మళ్ళీ కాపుల మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేయాలని నిన్న జీవో ఇచ్చాడు. జీవో నాకు తెలియదు అంటున్నాడు. అంటే జీవోని తెలియపోతుంటే మరి నువ్వు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయంలో మీ అధికారులు మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను. జీవో జగన్మోహన్ గారు ఇస్తారా లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? అంచేత మళ్ళీ ఈ రోజు ఆ నెపాన్ని మళ్ళీ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద గంటే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎవరైతే నువ్వు ప్రజలంటే అమాయకులు కాదు, తప్పనిసరిగా నీ కళ్ళబొల్లి మాటలకి రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, మైన్ 3 బండారు సత్యేంద్రరావు గారు. అలాగే మరి ఏదైతే తండ్రికి ఎందరో ఉందో బెల్ట్ షాపులు పెట్టి చక్కగా నడుపుతున్నారు. జనసేన సీని గారు, బండారు సత్యవాణి గారు, వెల్ సత్యనారాయణరావు గారు వీరు ఈ రోజు మా కొత్తపేట నియోజకవర్గంలో లిక్కర్ మాఫియాగా ఉన్నారు, శాండ్ మాఫియాగా ఉన్నారు, మట్టి మాఫియాగా ఉన్నారు. అలాగే చికెన్ షాప్లో మీటర్ వేయించి 1,50,000 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు. అక్కడ రాయలసీమలో చికెన్కి 10 రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల యొక్క పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు రాబోయేటువంటి కాలంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికే జగన్మోహన్ గారి నిరసన కార్యక్రమాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని ఏర్పాటు చేశాడని సవినయంగా మనవి చేస్తూ అన్ని స్కీములు ఇచ్చి తీరాలి. ఓట్లు వేసేసరి కదా 4 సంవత్సరాలు ఏమి చేయాలనుకుంటే జగన్మోహన్ గారు ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ జగన్మోహన్ గారు కానీ సిద్ధంగా ఉంటారని సందర్భంగా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.